హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 606 వేరియస్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో మనకి జేఎంజిఎస్ అలాగే ఎంఎంజిఎస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 3rd February 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 23rd February 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి అయితే ఎక్స్పీరియన్స్ కావాలి కంపల్సరీగా, కొన్నిటికైతే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, మనకి జేఎంజిఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇంకా మనకి ఎస్ఎంజిఎస్ అలాగే ఎంఎంజిఎస్ ఏవైతే ఉన్నాయో వేరియస్ గ్రేడ్స్కి సంబంధించి వాటికైతే కంపల్సరీగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. దానికి సంబంధించినటువంటి కింద మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి అసిస్టెంట్ మేనేజర్ 4X అనమాట, ఒక 73 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్ 30 దాకా ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఆర్కిటెక్ట్ ఒక పోస్ట్ ఉంది. అలాగే సివిల్ ఇంజనీర్ అనమాట అసిస్టెంట్ మేనేజర్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అసిస్టెంట్ మేనేజర్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కాకుండా మనకి మేనేజర్ క్యాడర్లో టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి 19 ఉన్నాయి. అలాగే మేనేజర్ ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్ అనమాట ఒక 5 అయితే ఉన్నాయి. అలాగే లా మేనేజరు 25 ఉన్నాయి. అలాగే మేనేజర్ క్రెడిట్ 371 అయితే ఉన్నాయి. అలాగే మేనేజర్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి 27 ఉన్నాయి. అలాగే మేనేజర్ ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 ఉన్నాయి. అలాగే ఐటీ ఫ్రంట్ ఎండ్ అలాగే అదర్ వాటికి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సీనియర్ మేనేజర్ అనమాట చార్టెడ్ అకౌంటెంట్స్ 14 ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి సీనియర్ మేనేజర్ రిస్క్ 20 ఉన్నాయి. అలాగే సీనియర్ మేనేజర్ ఐటీకి సంబంధించి ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సీనియర్ మేనేజర్ ఐటీ ఇంజనీర్ అనమాట 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అప్లికేషన్ డెవలపర్ ఐటీకి సంబంధించి, అలాగే చీఫ్ మేనేజర్ ఐటీ, అలాగే చీఫ్ మేనేజర్ ఐటీలోనే వేరియస్ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా అయితే కావాలి. ఇక్కడ వరకు అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఆల్ ఇండియన్ నేషనల్స్ మేల్ అండ్ ఫీమేల్ ఆల్ స్టేట్స్ అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ డీటెయిల్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే చాలా లెంతీగా ఉన్నది. సో మీకు ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదైతే చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకునే ముందు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ 4Xకి సంబంధించి 20 to 30 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఇచ్చే దీనికి ఎనీ డిగ్రీ అనమాట. దాంతోపాటు ఎంబీఏ కానీ పీజీడీబీఏ కానీ పీజీడీబీఎం కానీ పీజీపీఎం కానీ పీజీడీఎం కానీ అయితే కావాలన్నమాట. అయితే మనకి 60% మార్క్స్ అయితే కావాలి గ్రాడ్యుయేషన్ అండ్ పీజీలో. దాంతోపాటు మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 55% సరిపోతుంది. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 60% కావాలి. ఎక్స్పీరియన్స్ అయితే నిల్ అనమాట. సో నిల్ అని ఇచ్చారు. సో అలాగే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్కి సంబంధించి కూడా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. సివిల్, ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్లో కానీ ప్రొడక్షన్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, టెక్స్టైల్, కెమికల్ ఇలాగా వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. వాటిలో కనుక మీకు డిగ్రీ కనుక ఉంటే ఇంజనీరింగ్లో అప్లై అయితే చేసుకోవచ్చు. 60% అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 55% సరిపోతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే నిల్ అనమాట. దీనికి కూడా మనకి 20 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు అనమాట. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఆర్కిటెక్ట్కి సంబంధించి కూడాను డిగ్రీ అయితే కావాలి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 20 to 30 ఇయర్స్. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్కి సంబంధించి సివిల్ ఇంజనీర్స్ అనమాట బీఈ బీటెక్ అయితే కావాలి 60%. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 55% సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా బీఈ బీటెక్ 60% ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 55% సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. వేరే వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలన్నమాట. వీటికైతే అవసరం లేదు. జేఎంజిఎస్కి సంబంధించి మాత్రం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. మన కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఏజ్ క్రైటీరియాకి సంబంధించి 1st February 2024కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years. యాజ్ యూజువల్గా
మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఈ అన్ని వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మనకి ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట. పోస్ట్ వైజ్ 1 నుంచి 16 వరకు ఇలాగా 17 నుంచి 21 వరకు ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇంగ్లీష్లో హిందీలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా 0.25 మార్క్స్ అయితే తీసేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన శాలరీ పర్టికులర్స్కి సంబంధించి ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. JMGSకి దాదాపుగా 36,000 బేసిక్తో 63,000 రూపీస్ దాకా అప్లికబుల్ అయితే అవుతుంది. దాంతోపాటు అదర్ అలవెన్సెస్ అలాగే అదర్ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఫీజు పర్టికులర్స్కి సంబంధించి SC ST PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 175 రూపీస్ అనమాట. ఇంక్లూజివ్ ఆఫ్ GST మనం పే చేయాలి. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్లో పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ EWS OBC వాళ్ళకి సంబంధించి 850 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనం పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి బ్రీఫ్గా ఉన్నటువంటి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం మీకు ఈ వీడియో కింద ఈ నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అప్లై చేసుకునే ముందు జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 2024-25కి సంబంధించి 3rd ఫిబ్రవరి స్టార్ట్ అయింది. 23rd ఫిబ్రవరి 2024 లాస్ట్ డేట్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. దీని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, అలాగే డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రివ్యూ చూసుకోవాలి. అప్లోడ్ సెక్షన్ అనమాట. అలాగే పేమెంట్ అయితే చేసుకోవాలి. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. తప్పనిసరిగా అనమాట, మ్యాండేటరీ అని అర్థము. ఇక్కడ మొదట మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. మీకు మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. అయితే ఇక్కడ దీనికి ఒక్కదానికే స్టార్ మార్క్ అయితే ఉంది. మీ నేమ్ కనుక చిన్నగా ఉంటే 35 క్యారెక్టర్స్ లోపు పూర్తి నేమ్ ఇక్కడే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే విజిబుల్ చేస్తారు, చూసుకోవచ్చు మనం. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేదంటే కనుక ఆప్షన్లు అనమాట. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే డొమైన్ జీమెయిల్ ఏంటి అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పైన ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో సేమ్ ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ కింద ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెకండ్ ట్యాబ్ అనమాట. ఫోటో అండ్ సిగ్నేచర్ ట్యాబ్లో అయితేను ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయితే చేశారు. అలాగే పాస్వర్డ్ కూడా జనరేట్ అయింది. ఇదైతే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక చోట. తర్వాత మనం లాగిన్ పర్పస్ కోసము అయితే ఇది మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అనాలి. చూస్ ఫైల్ అంటే ఇది ఇలాగైతే వస్తుంది. మన ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. అండ్ ఫోటోగ్రాఫ్ ఇటు టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఒక బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఏదైతే ఉందో జేపీజీ ఫార్మేట్లో అప్ టు 50 KB వరకు మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు సైన్ చేసుకుని రెగ్యులర్గా చేసే సైన్ ఏదైతే ఉందో చేసుకొని 10 to 20 KB మధ్య ఆ సిగ్నేచర్ వరకు జేపీజీ ఫార్మేట్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3rd స్టెప్లో అయితే ఉందన్నమాట. డీటెయిల్స్ ట్యాబ్ ఇది. పోస్ట్ అప్లైడ్ అనే ఇక్కడ ఒక కాలం అయితే ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయదలుచుకుంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకసారి ఒక పోస్ట్కి మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే మల్టిపుల్ పోస్ట్లకి సెపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫీజు అయితే మీరు పే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయదలుచుకున్నారో, మీకు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నదో చెక్ చేసుకున్న తర్వాత మీరు నోటిఫికేషన్లో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత మార్చుకునే అవకాశం అయితే మీకు ఉండదన్నమాట. సో కేటగిరీ, మీకు కేటగిరీ యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా
సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. అదే ఇక్కడ మనకి ఒక నోట్ అయితే ఇచ్చారు. సో ఓకే అన్నాము. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక వాళ్ళు ఆ యొక్క టైప్ ఆఫ్ డిజబిలిటీ ఆ యొక్క డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి, లేకపోతే ఈ కాలమ్స్ అన్నీ అవసరం లేదనమాట. ఇంకా 2016 ప్రకారం ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఇవన్నీ అవసరమైతే లేదు. ఇది నో పెట్టి ఇది నో పెడితే కనుక కిందకైతే వచ్చేయచ్చు. అంటే ఇక్కడ మనకి ఆర్ యూ ఏ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోజ్ హూ డైడ్ ఇన్ 1984 రైట్స్ అనే కాలం దగ్గరికి వచ్చేయచ్చు అనమాట. ఎవరన్నా ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1984 రైట్స్ విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి, మామూలు వాళ్ళైతే నో పెట్టుకోవాలన్నమాట. రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు, హిందూ, క్రిస్టియన్, బుద్ధిస్ట్ లాగా. అలాగే ఇక్కడ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంక్లూడింగ్ ఈసీఓస్ కానీ ఎస్ఎస్సీఓస్ ఎవరైనా ఉంటే ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే మెన్షన్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ రిలీఫ్, వాళ్ళు ఎప్పుడైతే రిలీవ్ అయ్యారో ఆ యొక్క సర్వీసెస్ నుంచి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే కనుక ఎటువంటి డీటెయిల్స్ మనకి అవసరమైతే లేదనమాట. ఇంకా రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, ఇక్కడ హిందూ అనేది కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు హిందూ కేటగిరీ వాళ్ళకైతే కనుక ఇక్కడ నో పెట్టుకోవాలి. అంటే మీకు మైనారిటీ రిలీజియస్ స్టేటస్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ హిందూ కాకుండా అదర్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అయితే ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్, మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఢిల్లీ ఇచ్చారు, చండీగఢ్, మొహాలి, లక్నో, కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భోపాల్, ముంబై, అహ్మదాబాద్ అనమాట, గాంధీనగర్ ఇలాగా ఇచ్చారు. మనకి హైదరాబాద్ ఉంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి ఫర్ ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామినేషన్ కోసము ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇది టిక్ ఆన్ చేస్తే మనకి ఐడి ప్రూఫ్స్ లిస్ట్ అయితే వస్తుంది. మీరు ఈ లిస్ట్లో ఏదైతే ఈ ఎగ్జామినేషన్ క్యారీ చేయగలుగుతారో అదైతే మీరు సెలెక్ట్ అయితే సపోజ్ మీ దగ్గర పాన్ కార్డు ఉంటే ఆ పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అవన్నీ ఈ అప్లికేషన్ ఫామ్తో మ్యాచ్ అవుతూ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఓటర్ ఐడి కానీ, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, అలాగే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై గెజెటెడ్ ఆఫీసర్స్ కానీ, ఇంకా ఆధార్ కార్డు కానీ, ఎంప్లాయర్ ఐడి కానీ, ఇంకా ఈ ఆధార్ కానీ, ఇంకా ఏదైనా కాలేజీకి సంబంధించినటువంటి ఐడి కార్డు కానీ ఏదైనా మీరు సరే ఈ లిస్ట్లో ఇచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాని నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మనం ఈ విధంగా డే, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క డేట్ అయితే మీ యొక్క ఏజ్ అయితే యాజ్ ఆన్ 1 ఫిబ్రవరి 2024 చూపెడుతుంది, ఇక్కడ చెక్ చేసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫిమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ కనుక అయ్యి ఉంటే కనుక, మీరు కనుక కవలలు అయ్యి ఉంటే ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫిమేలా వాళ్ళ యొక్క నేమ్స్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. నో పెడితే ఏమీ అవసరమైతే లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్ అంటే మీరు అన్మ్యారీడా, మ్యారీడా, లేకపోతే వీడోవరా, డైవర్స్లా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే అడ్రస్ అనమాట, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో మీరు ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో అవైతే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి మిస్టేక్స్ లేకుండా. అలాగే ఇక్కడ నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కూడా మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ స్టేట్ కూడా సెంట్రల్, అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా పైన ఇచ్చిన అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా పై అడ్రస్ కిందకు వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఈ రెండు అడ్రస్లు డిఫరెంట్ అయితే కనుక కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇవైతే ఈచ్ అండ్ ఎవ్రీ కాలం మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. లేకపోతే టిక్ ఆన్ చేస్తే కిందకైతే వచ్చేస్తుంది అనమాట. జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు ఏ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నారు, పర్మనెంట్ అడ్రస్సా, కరస్పాండెన్స్ అడ్రస్సా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్ ఫీజు చూపిస్తున్నారు. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 850 రూపీస్ అయితే చూపిస్తుంది. అదైతే మనం లాస్ట్ స్టెప్లో అయితే మనం ఫీజు పే చేయాలి. సో ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట. మిస్టేక్స్ ఉంటే ఇలా ఎర్రర్ అయితే చూపిస్తుంది మనకి.
సో దానిని మనం ఎంటర్ చేసుకున్న తర్వాత వ్యాలిడేట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట, ఈక్యూ ట్యాబ్. యాజ్ ఆన్ 23rd February 2024కి మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందో దానికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా మనం ఫుల్ఫిల్ అయితే ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు, దానికి సంబంధించి మీకు ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని ఇయర్స్ అన్ని సెమిస్టర్స్కి సంబంధించినటువంటి ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి 59.99 వస్తే కనుక మీరు 60% అనేది ఎంటర్ చేయకూడదు అనమాట. మనకి ఇక్కడ ఎలా అయితే యాస్టేజ్గా 2 decimals 2 digits అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీకు 54.99 వస్తే 55 లెస్ దాన్ని తీసుకుంటారు కానీ 55 తీసుకోరని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ ఏదైతే ఇచ్చారో దీనిలో లేని డిగ్రీ మీరు ఏదైనా చేస్తుంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇయర్ మంత్ అండ్ డే ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట. మీకు గ్రాడ్యుయేషన్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా మెన్షన్ చేయాలి. అలాగే మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అది ఎప్పుడు పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా మెన్షన్ చేయాలి. నేను ఇక్కడ ఈ 4X అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ మనకి డూ యూ హ్యావ్ డిజైరబుల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనమాట, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ 4X అని వచ్చింది. ఇదైతే మనకి ఉంటే కనుక ఎక్స్పర్ట్, లేకపోతే నో పెట్టుకోవచ్చు అనమాట. అదైతే డిజైరబుల్. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆ పోస్ట్ కనుక మీరు సెలెక్ట్ చేసుకొని ఉంటే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ కాలం అయితే మీరు ఫిల్అవుట్ చేయాలి కంపల్సరీగా. యాజ్ ఆన్ 23rd February 2024కి ఆ యొక్క నోటిఫికేషన్లో ఎన్ని సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారో అది కంపల్సరీగా అయితే మనకి ఇక్కడ ఫుల్ఫిల్ అయితే చేయాలి, లేకపోతే కనుక మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇక్కడ మనకి ప్రజెంట్ కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది మనం ఇక్కడ పెట్టాలన్నమాట. అలాగే ఇక్కడ ఎంప్లాయర్ నేమ్ అంటే కంపెనీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. డిజిగ్నేషన్ మీరు ఏ పోస్ట్ చేసినా అసిస్టెంట్ మేనేజరా ఏంటా అనేది. అలాగే ఇక్కడ ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారో, అలాగే నేచర్ ఆఫ్ డ్యూటీస్ బ్రీఫ్గా మెన్షన్ చేసుకోవచ్చు, మీరు ఎందుకు ఆ యొక్క జాబ్ని మానేశారు. అలాగే ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇంకా మీకు మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ అలాగా ఎక్కువ కాలమ్స్ ఉంటే కనుక యాడ్ మోర్ రో అని ఒక బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇక్కడ ఆ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది, మళ్ళీ మీరు అగైన్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సపోజ్ తెలుగు తీసుకుంటే రీడ్, రైట్, స్పీక్ టిక్ ఆన్ చేయాలన్నమాట ఇలాగా. అలాగే ఇంగ్లీషు, హిందీ అలాగా మీకు వచ్చినటువంటి రీడ్, రైట్, స్పీక్ టిక్ ఆన్ చేయాలి. అలాగే కిందకి రావాలన్నమాట, కిందకి వచ్చేసి వాల్యుయేట్ చేసుకోవాలి మిస్టేక్స్ ఏదైనా ఉన్నాయా లేదా అనేది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మనం చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ప్రివ్యూ ట్యాబ్ అనమాట. ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా విజిబుల్ అయితే అవుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి, మీకు ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే కనుక ఇక్కడ బ్యాక్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. లేదు మీకు అన్ని కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ఐ అగ్రీ అన్నారు, టిక్ ఆన్ చేయాలి కంపల్సరీగా. అలాగే ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ఐడి ప్రూఫ్. మీరు ఇక్కడ ఏదైతే ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏది అనేది ఇందాక చెప్పినట్టుగా దాంట్లో ఉన్న నేము, ఈ ఐడి కార్డులో ఉన్న నేమ్ ఎగ్జాక్ట్గా ఉన్నాయని చెప్పేసి డిక్లరేషన్ అయితే మనం ఇస్తున్నాం అనమాట. జాగ్రత్తగా చెక్ చేసుకొని ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు నేమ్ ఇచ్చారో సేమ్ నేము అవన్నీ మ్యాచ్ అయ్యేటట్టుగా డేట్ ఆఫ్ బర్త్ అదే సేమ్ ఐడి కార్డుని మీరు ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని టిక్ ఆన్ అయితే చేయాలి. మీ నేమ్ ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీ దగ్గర ఉండాలన్నమాట. మీరు ఎగ్జామినేషన్ తీసుకెళ్ళేదానికి ఒకవేళ మీరు కనుక మీ నేమ్ కానీ చేంజ్ చేసుకొని ఉండకపోతే అవసరమైతే లేదనమాట. ఇది టిక్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ ఏ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ ద సేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. మీరు నేమ్ చేంజ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన అఫిడవిట్ కానీ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉంటే కనుక
టిక్ ఆన్ చేసి దానిని మీరు క్యారీ అయితే చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు వన్స్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటేనే మీరు ఓకే చేయాలి, లేకపోతే మీకు తర్వాత ఫీజు అయితే వేస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఓకే అన్నారు ఆర్ షూర్ అని అడుగుతున్నారనమాట. సో ఓకే అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఓకే అయితే అన్నాము. ఇక్కడ మనకి 5th ట్యాబ్లో ఉన్నాం అనమాట. అప్లోడ్స్ ట్యాబ్. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇది మనం మెన్షన్ చేసి తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద మనం బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఎలా అయినా కూడాను ఇంప్రెషన్ వేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ థంబ్తో వేసుకొని మనం ఆ థంబ్ ఇంప్రెషన్ వరకు 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే కింద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదైతే ఇక్కడ ఇచ్చారనమాట. అది మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో చేతితో రాసుకొని 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఆ యొక్క మ్యాటర్ వరకు మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఐకామా మీ పేరు రాసుకోవాలి. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా రాసుకొని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో దాన్ని అయితే మీరు ఇంగ్లీష్లోనే రాయాలన్నమాట. రాసి సేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో యాజ్ టీజ్గా అదే మీరు రాసి స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ పేమెంట్ ట్యాబ్లో ఉన్నాము. ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు, పే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేసుకోవాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది ఇది. సో ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, అదర్ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ అనమాట. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసేసి మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th March 2024 దాకా టైం అయితే ఇచ్చారు. ఈ లోపల లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇంకా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నాయో 606 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.